మహోన్నతునితో సమానముగా ఉంటానని అనుకున్నావంతే, ఒక తన్ను తన్నేడు దేవుడు. మహోన్నతునితో సమానంగా ఉన్నానని మనసులో ఎప్పుడైతే వచ్చిందో, ఒక తన్ను తన్నేడు భూమి మీద. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ అధ్యాయం 18వ వచనం. సాతాను మెరుపు వలె ఆకాశము నుండా పడుట చూచి తిని, సర్పం రూపంలో ప్రవేశించి ఆదాము అవ్వను మోసం చేసి మొత్తాన్ని ప్రపంచాన్ని తింగిరి చేసేసి మరి చేసుకున్నాడు, తన వైపు తిప్పేసుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు దీనుడిగా వచ్చి మనకి తన పుట్టుక గురించి, యేసుక్రీస్తు జననం గురించి అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా పరిచయాల మధ్య పెరిగాడు, శాస్త్రుల మధ్య పెరిగాడు, ఎలా జీవించాడు, ఎలా ఎదిగాడు, ఎలా సిలువేయబడ్డాడు, ఎలాగా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడో మనం చూస్తాం. భూమి మీద ఎలా వచ్చాడో మనం చూసాం. ఆకాశం నుండి ఒక తన్ను తంతే మహోన్నతునితో సమానంగా చేసుకుందామని ఒక గర్వం వచ్చింది. అక్కడి నుంచి తన్నబడ్డాడు, తోయబడ్డాడు, 3 కోటి దేవతలతో వచ్చి భూమి మీద పడ్డాడు. పడి మొత్తాన్ని అందరినీ నాశనం చేసేసాడు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఎలా అంటే, యేసుక్రీస్తును అంగీకరిస్తే మీరు రక్షించబడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన పాపాలు మోశారు, మన కోసం చనిపోయాడు. ఆయన 5 గాయములు నొందాడు. ఆయన 5 గాయములు నొంది అపవాదిని నాశనం చేశాడు. శిలువపై క్రీస్తు శరీరంపై 5 గాయాలు చూస్తున్నాం. శిలువ వేయబడ్డ యేసుక్రీస్తు అపవాదిని తల చితక తొక్కేశాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే రక్షించబడతారు, మోక్షానికి వెళతారు, నరకం నుంచి విడిపించబడతారు. పరలోకానికి మార్గము ఆయనే. ఇది వాస్తవం. దుష్టుడు ఎలా పెరిగాడో 28వ అధ్యాయంలో చూస్తాం. వారి యొక్క గర్వం గురించి కూడా చూద్దాం. 2వ వచనం చూస్తే, గర్విష్ఠువై దేవతనైనట్టు సముద్రముల మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు